గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీ ఆదివారం నుంచి 13వ తేదీ శనివారం వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 7వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2:26 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి చంద్రగ్రహం యొక్క ఆధారం కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ప్రధానంగా తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారికి కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. గతంలో మీరు ఏ సమస్యల గురించి అయితే బాధపడుతూ ఉన్నారో అదే సమస్యలు మరలా పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనేది పనికిరాదు. అలానే ఇక్కడ పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వారి యొక్క అంటే గృహంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మీరు శివుడికి జలాభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 8వ తేదీ మధ్యాహ్నం 2:26 నుంచి 10వ తేదీ సాయంత్రం 4:03 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ వృశ్చిక రాశి వారు సమస్తమైనటువంటి సుఖాలను, శుభాలను, సంతోషాలను, ఆనందాలను పొందుతారు. ఏ పని మొదలుపెట్టినా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది. అనితర సాధ్యమైనటువంటి విజయాలు కూడా నమోదు చేసేటటువంటి విధంగా ఇక్కడ వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఉంది అని చెప్పాలి. కొత్త ఆలోచనలతో పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందుతూ ఉంటారు. అంటే అన్ని రంగాల వారికి కూడా అనుకూలం అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమికులుగా ఉన్నటువంటి వారు ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో తీసుకునే నిర్ణయాలు చాలా అనుకూలంగా ఫలవంతంగా మారతాయని చెప్పాలి. 10వ తేదీ సాయంత్రం 4:03 నుంచి 12వ తేదీ సాయంత్రం 5:30 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం అనారోగ్య సమస్యలు కలిగిస్తూ ఉంటాయి. ఏకాగ్రత తగ్గిపోతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు పరిభారం పెరుగుతూ ఉంటుంది. అంటే గృహాన్ని ఉద్యోగం అంటే జాబ్ని రెండింటినీ కూడా కోఆర్డినేట్ చేయడం కొంచెం కష్టంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఏర్పడినటువంటి సమస్యలే మరలా తిరిగి ఏర్పడే ప్రమాదం ఉంది. దుర్గాదేవి ఆరాధన వలన ఇక్కడ ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు రాత్రి వరకు ఉండే సమయంలో ఇక్కడ మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతూ ఉంటుంది. నూతన పెట్టుబడులు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అయితే ఆర్గ్యుమెంట్స్కు చాలా వరకు దూరంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు పొందుతూ ఉంటారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచారం ఆధారంగా చెప్పినటువంటి ఫలితాలు. శుభం.